60 సంవత్సరాలు నిండిన వారికి మంత్రి ఉగాది కానుకను ప్రకటిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేద్దండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది. ముఖ్యంగా ఈరోజు మనకి 60 ఏళ్ళు నిండిన వారందరికీ ఆర్థిక మంత్రి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇది ఒక భారీ శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం 2033 నాటికి దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఒక కీలక ప్రకటన అయితే ముఖ్యంగా దీనివల్ల 60 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి భారీగా లబ్ధి అయితే చేకూరుతుంది. ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాం, గ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మనకి మంత్రి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా 2024లో కొత్త నిబంధనలు నోటిఫై చేసిందని గుర్తు చేయడం జరిగింది. బీమా కవరేజీ గ్రామీణ బాధ్యతలను కొలవడానికిపై గ్రామ పంచాయతీనే ప్రాథమిక యూనిట్గా పరిగణిస్తారు. ముఖ్యంగా ఈ యొక్క 60 సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉంటారో పేద బలహీన వర్గాలకు బీమాను చేరువ చేసేందుకు ప్రీమియం రేట్లను ముఖ్యంగా అత్యంత సరసమైన ధరల్లో ఉంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పి మంత్రి చెప్పడమే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బీమా వల్ల భారీగా లబ్ధి అయితే పొందనున్నారు. దేశవ్యాప్తంగా ఇక్కడ చూస్తున్నాం, బీమా రంగాన్ని వృద్ధి చేస్తామని చెప్పి ముఖ్యంగా ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి మంత్రి అయితే కీలక ప్రకటన చేసింది. గమనించగలరు. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.